ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి జీజీహెచ్లో వివిధ వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లోని వసతులను పరిశీలించి పేషెంట్స్తో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జీజీహెచ్లో వంకగీత బ్లాక్లో ఎమర్జెన్సీ వార్డు, నూతనంగా నిర్మించిన డ్రామా కేర్, మెడికల్ వార్డు, సర్జికల్ వార్డులో గుండె జబ్బులు, ఆర్థోపెడిక్ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆసుపత్రిలోని సదుపాయాల వివరాలు ఆరా తీశారు. అనంతరం రక్త నమూనాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్తో బ్లాక్ పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తల్లిపిల్ల బ్లాక్లోని మెటర్నిటీ, కుటుంబ నియంత్రణ వార్డులు, ఈఎన్టీ బ్లాక్ మీదుగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ క్రింద ఉన్న వార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జీజీహెచ్కు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు వార్డుల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వైద్యాధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ కోమలి, నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దత్తత తీసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గురంది బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ వెంకీ హోటల్స్ లో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గురంది బాబ్జీ మాట్లాడారు. సముద్ర మార్గం ద్వారా వ్యాపార ఎగుమతుల ద్వారా 30% రాష్ట్ర వాటాగా రావడం జరిగిందన్నారు. యూరోప్ దేశాలతో పాటు అమెరికా, జపాన్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతులు చేయడం జరుగుతుందన్నారు. ఏపీ రాష్ట్రం నుంచి 22 దేశాలకు అరటిపళ్ళు ఎగుమతులు చేయడం జరుగుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, ఏలూరులో ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. జీఎస్టీ విధానాల్లో అనేక మార్పులు రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానికి అనుకూలంగా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యువత వ్యాపార రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకున్నట్లయితే బ్యాంకులో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. చిన్న మధ్యతర భారీ వ్యాపారాలకు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, కాకినాడ జిల్లా చైర్మన్ డేగల రమేష్ మాట్లాడారు. ఈ సమావేశంలో గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కాశీ తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క అర్థం ఏంటని, మనం రెగ్యులర్గా చేసేటువంటి వ్యాపారాలతో పాటు ఎక్స్టెండ్ అవ్వాలి, పెరగాలి అంటే, ఎదగాలి అంటే, పైకి వెళ్ళాలి అంటే, సంపాదించాలి అంటే ఇవాళ వరల్డ్ అంతా కూడా గ్లోబలైజేషన్ అయింది. ప్రపంచం అంతా ఏకీకృతమైంది. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని ఎక్కడి నుంచైనా ఏ దేశంలో అయినా ఒక వస్తువు కొని మరొక దేశంలో అమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా తాతగారి ఈ బిజినెస్ని మా నాన్నగారికి ఇచ్చారండి, మా నాన్నగారు నాకు ఇచ్చారండి, నేను దీన్ని ఇక్కడే కూర్చొని చేస్తున్నానంటే జరిగేటువంటి పరిస్థితి కాదు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంది. దాన్ని అప్గ్రేడ్ చేసుకొని మనం అడాప్ట్ చేసుకోవాలి. దాన్ని ఆ టెక్నాలజీని, పెరిగిన టెక్నాలజీని మనం దత్తత తీసుకోవాలి. ఒక పిల్లోని ఎట్లా దత్తత తీసుకుంటాం అట్లా అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి. గడిచినటువంటి 5-7 సంవత్సరాల్లో పర్టికులర్గా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ర్యాపిడ్ చేంజెస్ వచ్చినాయి. సో అందువల్ల ఇప్పుడు మనం ఇంకా రాబోయేటువంటి పీరియడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ గడిచినటువంటి 40-50 సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చిందో, ఎంత డెవలప్ అయిందో, ఎంత పెరిగిందో, టెక్నికల్గా టెక్నాలజికల్గా ఎంత డెవలప్ అయిందో వాళ్ళు చెప్పడం మాత్రం వితిన్ 1 or 2 yearsలో ఇంతకంటే డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి అంటున్నారు. సరే, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కూడా చాలా వ్యాపార వర్గాలకి చాలా ఉపయోగంగా రన్ అవుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా మనకు కూడా తెలుసు. ప్రతి ఆదివారం నెలలో 2 ఆదివారాలు మా కాకినాడ నుంచి, అమలాపురం నుంచి, తుని నుంచి రాయమండ్రి ఛాంబర్ మీటింగ్కి వెళ్ళవలసినటువంటి పని అది ఉద్యోగంలాగా ఉండేది. బహుశా అప్పుడు మా ట్రేడ్కి అయితే 95% సమస్యలే లేవు. ప్రెసిడెంట్ గారు మా ఆయిల్ ట్రేడ్కి కానీ పప్పుల ట్రేడ్కి కానీ జిఎస్టీ వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయంతో జిఎస్టీ ఎప్పుడైతే వచ్చిందో 95% ప్రాబ్లమ్స్ లేవండి. యథార్థంగా మేము కూడా, మీరు 81లో వచ్చారు వ్యాపారంలోకి, నేను 71లో వచ్చాను. అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే అసలు సమస్యలే మా వ్యాపారాన్ని మిగిలిన కొన్ని ఉండొచ్చు. ఆయిల్స్కి కానీ, షుగర్ కానీ, డాల్స్కి కానీ వీళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్, సమస్యలు బాగా తగ్గాయండి. పూర్తిగా నేర్చుకోలేము, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా మనం యూత్ని ఎంకరేజ్ చేసి ఈ పదవుల్లో కూడా మనందరం వెనకాల ఉన్నాం, సలహాలు సహకారాలు అందించవచ్చు. యూత్ని తీసుకెళ్ళండి. మీ అసోసియేషన్ కాదు, మా అసోసియేషన్ కాదు, అన్ని అసోసియేషన్లు కూడా యూత్ని ఎంకరేజ్ చేసినట్లయితే బాగుంటుంది అనేటువంటిది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆకాంక్షించారు. కాకినాడ రామారావుపేటలో గల శివాలయం ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు నందమూరి వినోద్ సారథ్యంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ పూజా కార్యక్రమంలో పాల్గొన్న తోట సుధీర్, నల్లం శ్రీనివాస్, నందమూరి వినోద్, ప్రసంగి ఆదినారాయణ, అడబాల రాజేంద్ర ప్రసాద్, భాస్కర్ రావు, బాలాజీ, స్వాతి, భానజీరావులు స్వామివారికి పూజలు చేయించారు. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులతో కలిసి పూజలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సడన్గా కార్యక్రమంలో అనారోగ్యం గురవటం జరిగింది. వెంటనే హైదరాబాద్ బయలుదేరి చిన్న శస్త్రచికిత్స జరిపారు. చిన్న సంబంధించినటువంటి శస్త్రచికిత్సగా అన్నారు. ఆయన భయపడవలసిన అవసరం లేదు, దానికి కూడా వెళ్ళిపోతారు. ఇంకా 4 రోజుల్లో మళ్ళీ వచ్చి మన కార్యకలాపాల్లో పాల్గొంటారు. దీని సందర్భంగా మన కొత్తగా నియమితులైనటువంటి స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ మన నల్లం శ్రీనివాస్ గారు, ఆయన ఇక్కడ ఈ రామారావుపేటలో వేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క కరుణాకటాక్ష నుండి కళ్యాణ్ గారు త్వరగా మళ్ళీ కార్యకలాపాల్లో పాల్గొని మా అందరికీ దిశానిర్దేశాలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మంచి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. వారికి మా అందరితో పాటు ఈ రోజున ఇక్కడ మత్స్యకార నాయకులు, మనందరికీ పెద్దలు ఆదినారాయణ గారు, అదేవిధంగా వినోద్ గారు, బాలాజీ గారు, మరియు భాస్కరరావు గారు, స్వాతి గారు, మన రామ గారు, అలబాల రాజేంద్ర గారు తదితరులు పెద్దలందరూ కూడా వచ్చి మనస్ఫూర్తిగా కూడా ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. మా అధినేత కళ్యాణ్ గారు అందరుగా బయటకు వచ్చి మాతో పాటు ఉండి మళ్ళీ దిశానిర్దేశం ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఆయనే ఒక మార్గదర్శకుడు మాకు అని చెప్పి ఆయన కోసం పూజలు జరిపించి ఈ రోజున తీర్థప్రసాదాలు తీసుకున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంగళ బుధవారాల్లో మళ్ళీ మనందరి మధ్యలోకి వచ్చి మనకి దిశానిర్దేశాలు ఇస్తారని చెప్పి ఇవ్వాలని ఈ రోజున ఆంజనేయ స్వామి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకు, ముఖ్యంగా నూతనంగా స్పోర్ట్స్ పర్సన్, రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్గా నల్లం శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఇంకా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కాకినాడ పట్టణంలో తలపెట్టాలి,
కళ్యాణ్ గారి ఆదేశాలతో చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రాష్ట్ర ప్రజల సేవలో పునరంకితం కావాలని పిఠాపురం జనసేన పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఓదూరి కిషోర్ గారు, ఇంకా మండల కమిటీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుచేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజానీకం కోరుకుంటున్నారు అంటే, ఈ నియోజకవర్గంలో ఆయన 2 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం విధానం కావచ్చు. ఈ రోజున పిఠాపురంలో ఎక్కడ చూసినా అభివృద్ధి 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 అభివృద్ధి. ఇంత అభివృద్ధిని 600 కోట్ల రూపాయలతోటి మొట్టమొదట 2 సంవత్సరాల్లోనే చేసినటువంటి ఘనత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిది. ఈ రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన శాఖ ఉందో ఆ శాఖని మరింత వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నటువంటి విధానం. ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన 10 కాలాల పాటు ఈ రాష్ట్ర ప్రజానికే కాకుండా ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధికి తోడ్పడేలాగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంతమంది ఆయన ఆరోగ్యం పట్ల ఆలోచన చేస్తున్నారు అంటే ఆయన చేసే విధానం, ఆయన నిజంగా ఒక సినిమా యాక్టర్గా ఆయనకి కావలసినంత సంపాదన ఉన్నా కూడా ప్రజల కోసం వచ్చి ఈ రోజున నేనున్నాను అని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి పురోహితమ్మ అమ్మవార్ల యొక్క ఆలయం వద్ద ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడాలి, ఈ రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు నిండు ఆయుష్ ప్రసాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ పురోహితులు ఆధ్వర్యంలో ఈరోజు ఆయుష్ హోమం, అలాగే మృత్యుంజయ హోమం, అలాగే మహాశౌర్యయోగం అంటే ఆ సూర్యనారాయణ మూర్తిని, ఆ ఆదిత్యుడిని పవన్ కళ్యాణ్ గారికి నిండు ఆయుష్ ప్రసాదించాలని ఈరోజు ఇక్కడ హోమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి వారి మీద ఆధారపడి కోట్ల మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మాలాంటి కార్యకర్తలు కానీ వారి మీద ఆధారపడి ఉండడమే కాకుండా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, అలాగే జాతీయ స్థాయిలో రాజకీయాలు నడపగలిగినటువంటి, సేవ చేయగలిగినటువంటి ఒక సత్తా ఉన్నటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు అనే ఉద్దేశంతో వారికి ఆ భగవంతుడు నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ గుప్తేశ్వర స్వామి ఆలయంలో ఆయుష్ పూజ, మరి మృత్యుంజయ హోమం, అలాగే మహాశౌర్యయాగం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఆ భగవంతుడి ఆరోగ్యాలు ప్రసాదించాలి, ఆయనకి 100 ఏళ్ళు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాత పెన్షన్ పునరుద్ధరించాలని, సర్వీస్ రూల్స్ ను తక్షణం పరిష్కరించాలని, హై స్కూల్ ప్లస్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివివి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, సర్వీస్ రూల్స్ను తక్షణం 0 పరిష్కరించాలని, హై స్కూల్ ప్లస్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివివి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంఘ జిల్లా అధ్యక్షులు చలపతి అధ్యక్షత వహించగా ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ విశిష్ట అతిథిగాను, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివివి సత్యనారాయణ గౌరవ అతిథిగాను, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓలేటి వివి శాస్త్రి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వాణిప్రభ అతిథులుగాను హాజరయ్యారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థుల ఉన్నత విలువలను నేర్పుతూ దేశం గర్వపడే విధంగా ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చి దానిని సాధించుకునేందుకు సంఘ సభ్యులంతా కృషి చేయాలన్నారు. ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను పరిష్కరించడంలో జాప్యం చేస్తుందని, సమస్యలను తక్షణం పరిష్కరించి ఉపాధ్యాయులకు మేలు చేయాలని కోరారు. ఉపాధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వారి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వాణిప్రభ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో బోధన లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి తప్పుడు అభిప్రాయం, ఆపస్ గురించి ఎలాగైతే తప్పుడు అభిప్రాయం ఉందో అలాగే భారతీయ జనతా పార్టీ గురించి కూడా చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కలిసి ఉన్న పార్టీని భారతీయ జనతా పార్టీ అంటారు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత గౌరవప్రదంగా ఉంచాలనే స్థాయిలో ఆయన 2014 నుంచి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఆర్థిక పరంగా కూడా ప్రపంచంలోనే 3 అత్యంత బలమైన స్థానాన్ని తీసుకురావడంలోనూ పదాతి దళాన్ని కానీ, నౌకా దళాన్ని కానీ, విమాన దళాన్ని కానీ ప్రపంచ స్థాయి అంతా కూడా శత్రు దేశాలు భయపడే విధంగా తయారు చేయడంలో కానీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆయన దేశ ప్రజలందరినీ 140 కోట్ల మంది ప్రజల్ని కూడా తన పిల్లలుగా భావిస్తూ ఎంతో విస్తృతంగా దళిత వర్గాలకి, మైనారిటీ వర్గాలకి, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలోని 80 రకాల పథకాలు అందించడంలోని ఆయన ఏదైతే స్ఫూర్తితో పనిచేస్తున్నాడో అదే స్ఫూర్తితో మేమందరూ పనిచేస్తూ వెళుతున్న మాకు ఆపస్ నుంచి మాకు ఆహ్వానం రావడం అనేది నేను చాలా శుభదాయకంగా పనిచేస్తాను. అంటే ఆపస్కు ఉండే భావజాలం, భారతీయ జనతా పార్టీకి ఉండే భావజాలం రెండూ కూడా సమ్మిళితమయ్యి ఈ రోజున ఒక పవిత్రమైన కార్యక్రమంగా రూపొందించడం జరుగుతుంది. నేను ఒకటైతే ప్రత్యక్షంగా చెప్పగలుగుతున్నాను, ఆపస్ అనేది ఇక మీదట పరుగులు పెడుతూ అత్యంత బలమైన శక్తిగా మారబోతుందని చెప్పడానికి నేను చాలా ధైర్యంగా చెప్తాను. దీన్ని ఎదుర్కోవడానికి సంకుచిత భావాలతోటి, తప్పుడు భావాలతోటి, సాంప్రదాయమైన భావాలకు విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే తప్పుడుగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరి నోళ్ళు కూడా మూతపడతాయి ఇక మీదట. ఎందుకనంటే భారతీయ సంస్కృతిని, భారతీయ వైభవాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి మన యొక్క శక్తి, భారతీయతను గురువుగా భావించేంత గొప్ప స్థాయికి ఉన్న భారత జాతిని కొన్ని వర్గాల వాళ్ళు ప్రపంచ దేశాలకు సంబంధించిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రలో భాగంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళన్నీ నోళ్ళు తొందరగా మూతపడతాయి. మా భారతీయ జనతా పార్టీ ఎలాగైతే పనిచేస్తుందో ఆపస్ కూడా అలాగే పనిచేస్తుంది. ఆపస్లో ఉండే వాళ్ళందరూ కూడా భారతీయతను ఉద్దేశంలో పెట్టుకుని, జాతీయతను ఉద్దేశంలో పెట్టుకుని పనిచేస్తారే తప్ప ఎటువంటి విష ప్రచారాలు కూడా ఎవరు నమ్మవద్దని నేను కూలంకషంగా దీని గురించి చర్చించిన తర్వాత ఎవరైతే అధ్యక్షులు బాలాజీ గారు, అలాగే వివి గిరి గారు, శేషగిరి గారు, సత్యనారాయణ గారు, అలాగే వాణిప్రభ గారు, నాతో కలిసి వచ్చిన తర్వాత మన శ్రీకన్య గారు, తర్వాత చలపతి గారు, చింతల శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆపస్ ఖాతాలో జమ చేసిన నిరాడంబర త్యాగశీలి రాష్ట్ర నాయకత్వం చేస్తూనే జాతీయ స్థాయిలో ఏబీఆర్ఎస్ను సమన్వయపరుచుకుంటూ ఆర్ఎస్ఎస్ మనసు దోచుకున్న మృదుభాషి మన సత్యనారాయణ గారు, అడిగిన వరాలు ఇచ్చే అన్నవరం దేవుడు సత్యనారాయణుడు, ఆయన పేరు గలవాడే మన నాయకుడు శ్రీ సత్యనారాయణ గారు. అది మన అదృష్టం. ఈరోజు కందుకూరులో ఒక భారీ కార్యక్రమం ఉండడం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయినప్పటికీ మన రాష్ట్ర సంఘ అధ్యక్షుడు బాలాజీ గారు, తిరుపతి వెంకన్న పేరును దాల్చినటువంటి బాలాజీ గారు ఇక్కడ రాలేకపోయినప్పటికీ వారు కూడా శ్రీ వెంకటేశ్వర నామదేవుడు వారికి ఇక్కడి నుంచే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సత్యదేవుడు, వెంకటరమణమూర్తి ఇద్దరు జోడు గుర్రాలై నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం దీని పనితీరు మరింత దిద్దుకుంటుందని అందరికీ పాదాభివందనం. భారతదేశం సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పి విశ్వ గురువుగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహిస్తున్న శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి విజయోస్తు అని ఆశీర్వచనం పలుకుతున్నాం. ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్న కంబాల శ్రీనివాసరావు గారు భవిష్యత్తులో ఆకాశమంత ఎత్తుకి ఎదగాలని, వారి సేవలు రాష్ట్రానికి, దేశానికి మరింతగా అందాలని కోరుకుంటున్నాం. కళలకు కానాచి, రాజకీయ చైతన్యానికి క్రియాశీలి అయినటువంటి కాకినాడలో జరుగుతున్న ఆపస్ ఉపాధ్యాయ
కార్యక్రమానికి హాజరైన అదేవిధంగా ఈహెచ్ఎస్ కమిటీలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. అనేక రకాల దుష్ప్రచారాలు సంఘం మీద చేస్తున్నప్పటికీ కూడా ఎంతమంది ఉపాధ్యాయులు ఈ ఒక రకంగా చెప్పాలంటే హాల్ సరిపోనంతగా ఉపాధ్యాయులు హాజరయ్యి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం విడుదల మీ యొక్క అభిమానాన్ని చాటుకున్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఓలేటి శాస్త్రి గారి యొక్క ప్రారంభోపన్యాసం తర్వాత ముఖ్య అతిథి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఈ మాట్లాడే ముందు ఒక 2 మాటలు సంఘం గురించి మీకు చెప్తూ, అనేక రకాలైనటువంటి బెదిరింపులు, ప్రలోభాలు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరికలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ సభ్యులకి జారీ అయ్యాయి. నేనే ఉన్నాను దాంట్లో. నన్ను వచ్చి బెదిరించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక వృద్ధ జంబూకం, ఓ మామూలు జంబూకం నా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ఉంటే ఎలా, అలా ఉంటే ఎలా, నీ సంగతి తెలియజేస్తామని చెప్పి నన్ను కూడా బెదిరించారు. ఏంటి, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళ మాటని మాట్లాడి మనం కౌంటర్ ఇవ్వకూడదు, అది చెప్పింది. మీరు మాట్లాడిన ప్రతి మాటకి కౌంటర్ ఇస్తాను, మీరు మాట్లాడటం మానేయండి, కౌంటర్ ఇవ్వడం మానేస్తాను అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఒక వారం క్రితం కూడా, ఒక 1 వీక్ క్రితం కూడా ఒక మహిళా ఉపాధ్యాయుని తీవ్రమైనటువంటి పదజాలంతో బెదిరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒకే ఒక కారణం, మనం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంగా మన మీద బురద జల్లే సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కేవలం ఒక మతానికి సంబంధించిందో లేదా ఒక కులానికి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు మాగాపు మహేష్ పార్టీ శ్రేణులతో కలిసి లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు చేశారు. కాకినాడ ఎస్ అచ్యుతాపురం మధురానగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు మాగాపు మహేష్, దొరబాబు, శ్రీనివాస్, ప్రసాద్ మాస్టర్, బాబ్జీలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని స్వామివారికి పూజలు చేశారు. లసితం సారేణ రుత్తం ఏకర్తపమస్వరూపం పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనుస్వారశ్చాంతి రూపం బిందోత్తర రూపం నాదసంధానం సన్నిధాసే విజత్కారి ఛంద శ్రీ మహాగణపతిదేవత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమార్ స్వామి, జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమణి కుమార్ స్వామి, ఆకుల ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ సింహగర్జనకు సంఘీభావాన్ని తెలపడానికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తక్షణం శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్ర సిట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, మాజీ ఎంపీటీసీ వాసంశెట్టి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. హర్షించట్లేదు సార్, మీరు దయచేసి ఒకటే చెప్తున్నాం, మా పార్టీకి చాలా విలువలు నిబద్ధత ఉంది కాబట్టి ఈరోజు చాలా ప్రశాంతంగా మీకు మీ పట్ల గౌరవంతో బోడే రామచంద్ర యాదవ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. దయచేసి మీ రాజకీయ మనుగడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజల కోసం పనిచేయడానికి మీరు నిర్ణయించుకుని ఒక పార్టీ పెట్టారు కాబట్టి మా పార్టీ నుంచి మీరు గతంలో 2019లో కూడా మీరు ప్రజాక్షేత్రంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సీట్ ఇచ్చి పొంగనూరు నుంచి మీరు పోటీ చేయడం జరిగింది. అది మర్చిపోతున్నారు. ఈ రోజు మీరు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారనుకుంటే దానికి కేవలం జనసేన పార్టీ, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది మీరు గుర్తుంచుకొని మీరు కూడా మా పార్టీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలను తెలుసుకుని ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలో పొంగనూరు నుంచి మీరు పోటీ చేశారు. దయచేసి అది మర్చిపోకండి. మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం బోడే రామచంద్ర యాదవ్ గారు, మీరేదో స్పష్టత అనే ఒక స్పష్టత ఇస్తున్నాం అని చెప్పేసి మీరు రిలీజ్ చేశారు బీసీవై పార్టీ తరఫు నుంచి. అది కాదు, మీరు ఏదైతే శ్రీనివాస్ యాదవ్ పేరు మెన్షన్ చేయకుండా ఆ నాయకుడు అని పెట్టి అతని వ్యక్తిగతం అన్నారో మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు కూడా రామచంద్ర యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యల్ని ఖండించి బహిరంగ క్షమాపణ చెప్తారని చెప్పేసి మేము కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి మా బీసీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. యాదవ్ అమీర్పేట అనే ఒక బోగ్గాడు వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు పేలాడు, అది కరెక్ట్ కాదు. శ్రీనివాస్ యాదవ్, నువ్వు అక్కడ శవాల మీద పైసలు ఏరుకునే విధంగా నువ్వు అక్కడ చేసే సెటిల్మెంట్లు ఏదైనా సరే నువ్వు అక్కడ చేసుకో తప్ప ఆంధ్రప్రదేశ్ వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడంటే తొక్క తీసి తన్ని పంపిస్తాం. ఇది గుర్తుపెట్టుకో శ్రీనివాస్ యాదవ్. ఏదైనా ఉంటే మంచిగా బీసీ సంబంధించిన
సమస్యలు ఏమంటే తెలియజేసి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇస్తాం, అది కరెక్ట్ అయిన పని. మీరు చేసింది ప్రత్యేకంగా మీ ఎదుగుదల కోసం మీకు ఏదో పేర్లు వచ్చేస్తాయని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేసి మీరు ఏదో డబ్బాలు కొడితే ఇక్కడ చూస్తే ఎవరు ఊరుకోరు. జన సైనికులు నాయకులు వీర మహిళలు కలిపి తరిమి కొట్టే పరిస్థితి మీకు తెచ్చుకోకుండా చూసుకోండి. ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుందని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. మీరు రామచంద్ర యాదవ్ గారు, మీరు ఒక ఏదో లెటర్ పంపించారు, అది కరెక్ట్ గా అక్కడ జరిగింది సభలో ఆయన మాట్లాడింది కేవలం తప్పు మాట్లాడారు. దానికోసం వివరించి మీరు లెటర్ రిలీజ్ చేయాలి తప్ప మీకు అటువంటి వ్యక్తికి మా దగ్గర ఎటువంటి సంబంధం లేదనేది కరెక్ట్ కాదు. మీరు బీసీల వైపు పోరాటం చేసింది ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వండి తప్ప మీరు ఇటువంటి పార్టీ ఎదుగుదల కోసం ఎవరినో తీసుకొచ్చి పిచ్చేదని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఈ మీడియా విధంగా ఆయన బహిరంగ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేము ఒక జన సైనికుడిగా కోరుతున్నాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. సీతారామరాజు స్మారక కళా వేదిక సంఘం సంగీత, సాహిత్య, నృత్య, నాటక కళారంగాలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దానికి సహకరిస్తున్న దాతలకు, లైఫ్ మెంబర్స్ కు సంఘం కృతజ్ఞతలు తెలియజేస్తుందని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుత్ రామరెడ్డి, పంపన దయానంద బాబులు తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిర్లో సీతారామరాజు స్మారక కళా వేదిక 42వ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షులు కర్రి అచ్యుత్ రామరెడ్డి అధ్యక్షతన జరిగింది. సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు సీతారామరాజు స్మారక కళా వేదిక ద్వారా ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమ వివరాలను తెలిపారు. సంఘం ట్రెజరర్ పేరయ్య శాస్త్రి ఏడాది కాలంలో సంస్థకు వచ్చిన ఆదాయ ఖర్చుల వివరాలు సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎజెండాలో నూతన కార్యవర్గం ఎన్నిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాల నిర్వహణ, బడ్జెట్ ఆమోదం, 42వ వార్షికోత్సవ, 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాల నిర్వహణ, జనరల్ సర్ ఆర్థర్ కాటన్ దొర కాంస్య విగ్రహ ఏర్పాటు తదితర అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కృష్ణవేణి, దొంగ రామసత్యనారాయణ, కంఠస్ఫూర్తి గుర్రాజు, సూర్యదేవర, జగన్నాథరావులను కందుకూరు వీరేశలింగం విశిష్ట రంగస్థల పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవాధ్యక్షులు కరి భామరెడ్డి, గౌరవ సలహాదారుడు గట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు SVSN మూర్తి, బాపిరాజు, పద్మనాభం, మేజర్ జ్యోతుల ప్రసాద్, గొర్లె రాము, శివప్రసాద్, పంపన మురళి, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మురళి, పలువురు సీతారామరాజు స్మారక కళా వేదిక సభ్యులు పాల్గొన్నారు. పెద్దల సహాయ సహకారాలతో ఈ సంస్థని ఒక క్రమశిక్షణ గల సంస్థగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన దయానందబాబు గారిని నేను అభినందిస్తున్నాను. ఈ సభాముఖంగా ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇంట్లో కానీ ఆయన శారీరకంగా కానీ అన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందర కార్యక్రమం జరగాలి, మన సమాజానికి ఈ సంస్థ ద్వారా సేవ చేయాలి అని ఒకే ఒక నినాదంతో ఈ సంస్థ ప్రయాణం చేస్తుంది. అలాగే మా సంస్థకి అనుబంధ సంస్థ ఘంటసాల సంగీత పీఠం వారు కూడా ఎంతో సహాయ సహకారాలతో మాతోటి నడుస్తూ వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ఈ సంస్థని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే పెద్దల సహాయ సహకారాలు, ప్రేక్షక దేవుళ్ళు అందరి యొక్క సహాయ సహకారాలతో నిర్విరామంగా ఈ సంస్థ చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ నెక్స్ట్ సర్వసభ్య సమావేశం సందర్భంగా మన ట్రెజరర్ గారు వారి యొక్క నివేదికని సభకు సమర్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై హింద్. వారి యొక్క సూచనలు సలహాలతో మెంబర్షిప్ పెంచాలని వారి యొక్క సూచన
మెంబర్స్ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 25 మంది మెంబర్స్ జాయిన్ అయ్యారు. త్వరలో ఆ మెంబర్స్ అందరితో కూడా అసోసియేట్ మెంబర్స్ అందరూ కూడా ఇచ్చేసినటువంటి 50 మంది కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో మా యొక్క కమిటీ సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఆ సమావేశానికి అసోసియేట్ మెంబర్స్ అందరూ కూడా ఇచ్చేసి మీ యొక్క సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు అందేవిధంగా కోరి ప్రార్థిస్తున్నాం. బాల్య వివాహం చేయటం పిల్లల ప్రాథమిక హక్కులను హరించడమేనని, ఇవి జరపడం వల్ల చట్టరీత్యా నేరమే కాకుండా పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన వారమవుతామని, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇది గుర్తెరగాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజి సూర్యనారాయణ, బాలల పరిరక్షణ జిల్లా అధికారి సిహెచ్ వెంకట్రావు అన్నారు. అక్షయ తృతీయ వేడుక సందర్భంగా పర్వదినం కారదు బాలికల భవితకు దుర్దినం అనే నినాదంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పిఠాపురంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం బాలల పరిరక్షణ జిల్లా అధికారి సిహెచ్ వెంకట్రావు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజి సూర్యనారాయణ ప్రసంగించారు. ఈ దురాచారంపై సమాజంలో చైతన్యం కలిగినప్పుడే వీటిని రూపుమాపగలమని, ఆ దిశగా మనమందరం కృషి చేయాలని కోరారు. చివరిగా బాల్య వివాహ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బి కుమారి, ఏపీఎం బి ప్రశాంతి, హెల్త్ సూపర్వైజర్ రమేష్, కౌన్సిలర్ దుర్గారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె సత్యనారాయణమ్మ, వీరలక్ష్మి, సుజాత, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే బాల్య వివాహాలు జరుగుతున్నాయో అవన్నీ అరికట్టాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు మేము నూతనంగా ప్రభుత్వం నియమించబడినటువంటి ఏదైతే చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారా ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మీరు ఏవైతే ఫీల్డ్లో చేస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని అవి పరిష్కారానికి కావాల్సినటువంటి మార్గాలను అన్వేషిద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని నేను రావడం జరిగిందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు, మాది గ్రామీణ ప్రాంతమే, నేను గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి మనిషినే కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్త్ ముగ్గురు మెయిన్ కాన్సెప్ట్ గ్రామాల్లో. కానీ దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఐసిడిఎస్, ఎందుకంటే మీకు ప్రతిదీ. దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ కాకినాడ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్ స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పిఎస్ రామకృష్ణ, డాక్టర్ సతీచంద్రారెడ్డి, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రమాదేవి, ఊపిరితిత్తుల వైద్యులు డాక్టర్ భీమశంకర్, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ మెట వెంకటేష్, కంటి వైద్యులు డాక్టర్ రావుల మెహర్తేజ, దంత వైద్యులు డాక్టర్ సుజయ్, సర్జన్ డాక్టర్ బాదం రాధా దామోదర్, హోమియోపతి వైద్యులు డాక్టర్ ఆనంద్ శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి వెంకటరమణ, దేవతా పుత్రరావు, జిఎల్ జగన్నాథరావు, ఎంవీఆర్ మోహన్ కుమార్, గంటి భాస్కర్ రావు, ట్రెజరర్ నూకాజీ పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మరి లయన్స్ క్లబ్ కాకినాడలో ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వారి చేత ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ యొక్క డాక్టర్లు మెట్టా వెంకటేష్ గారు కానీ, డాక్టర్ చంద్రారెడ్డి గారు కానీ, అలాగే నైనా హాస్పిటల్ మేరతేజ కానీ, డెంటల్ హాస్పిటల్ సుజయ్ కానీ, ఇలాగా చాలామంది మా లయన్స్ క్లబ్ కాకినాడలో డాక్టర్లు ఉన్నారు. అలాగే తీవ్ర సమస్యల గురించి డాక్టర్ విక్రమ్ కుమార్ భార్య రమాదేవి గారు కూడా మరి ఈ యొక్క క్లబ్లో ఉన్నారు. అలాగే హోమియోపతి డాక్టర్ ఆనంద్ గారు, ప్రముఖ హోమియోపతి డాక్టర్, ఆయన కూడా మరి క్లబ్లో ఉన్నారు. వీరందరూ కూడా ఏదైతే ఈ క్యాంపుకి వారు వచ్చి సహాయం అందిస్తున్నారు, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వారందరినీ కలవాలంటే అయితే ఓపీ తీసుకోవాలన్నా చాలా శ్రమతో తీసుకున్నది. అంతేకాకుండా 2-3 రోజులు వెయిట్ చేస్తే ఓపీ దొరకని పరిస్థితి. అటువంటి డాక్టర్లు ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారంటే లయన్స్ క్లబ్ కాకినాడ మీద ఉండే అభిమానం. కాబట్టి పుర ప్రజలందరూ కూడా చాలా విరివిగా అయితే ప్రచారం చేసాం. పుర ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క క్యాంపును సద్వినియోగపరచుకోవాలి. మేజర్ కన్సల్టేషన్లో ఏమైనా రోగికి ఉన్న సమస్యలు చెప్పగలిగితే కన్సల్టేషన్లోనే సగం తగ్గిపోతుంటాయి. తర్వాత మందుల ప్రభావం, మరి ఇక్కడ వచ్చిన డాక్టర్లు చాలా ఓపికగా చెప్తారని చెప్పి అందరికీ తెలుసు. మరి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రత్యేకంగా విద్య, వైద్య, ఆరోగ్యం వీటి మీద పూర్తిగా దృష్టి పెడుతుంది. అందుకనే
ఇక్కడ కళ్ళజోడు ఉచితంగా ఇవ్వడం కానీ, అలా ప్రతి వారం హోమియోపతి క్యాంప్ కండక్ట్ చేయడం కానీ, అలాగే ఐ ఆపరేషన్ చేయించడం కానీ, ఇవన్నీ కూడా లయన్స్ క్లబ్ కాకినాడ ద్వారా చేస్తున్నది. మరి ఈ సందర్భంగా ప్రజలు కోరేది ఏంటంటే, ఏ రకంగా సహాయపడిన లయన్స్ క్లబ్ కాకినాడకి విరాళాలు ఇవ్వడం కానీ, వచ్చి మాన్యువల్గా వాలంటీర్లుగా సహకరించడం కానీ చేయమని కోరుతూ, ఈ 2025-26 చక్కగా సేమకత్ పాపారావు గారు, అలాగే సెక్రటరీ గారు అయినటువంటి కుమిశెట్టి కుమార్ గారు, ట్రెజరర్ నోకాజీ గారు, వీరి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఒక 20 ఏళ్ల క్రితం మరి ఎంత బాగా చేసామో మీ అందరూ కలిసి, తర్వాత చేయలేదని కాదు కానీ అంత ఎక్కువ కార్యక్రమాలు చేపట్టి క్లబ్కి చాలా పేరు తీసుకొచ్చారు. మీరు అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క టైం స్పేర్ చేసి వచ్చిన డాక్టర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ యొక్క కన్సల్టేషన్కి వస్తారో వారందరూ ఆనందమైన ఆరోగ్యమైన జీవితాన్ని విదేశాల్లో స్థిరపడిపోయిన పేరెంట్స్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ ట్రెజరర్లు పాల్హడుగు సుబ్రహ్మణ్యం రామనాథంలు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐఎంఈ భవనంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడ సర్వసభ్య సమావేశం అసోసియేషన్ ప్రెసిడెంట్ పాల్గడుగుల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అసోసియేషన్ కాలపరిమితి 2 సంవత్సరాలు ముగిసిపోవడంతో విశ్రాంత హెడ్ మాస్టర్ మునుగంటి వెంకట్రావును ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల అధికారి వెంకట్రావు ఎన్నికలను ప్రకటన చేయగా ఎవరు ముందుకు రాకపోవడంతో పాత కార్యవర్గం ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, సెక్రటరీ శర్మ, ట్రెజరర్ రామనాథం, వైస్ ప్రెసిడెంట్ అప్పసాని కృష్ణకుమారి, వైడి రామారావు, జాయింట్ సెక్రటరీ వేమూరి నరసింహరావు, శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ముప్పన పురుషోత్తం, ప్రొఫెసర్ మురళీకృష్ణ, పద్మరాజు, మూర్తి, ఉప్పలపాటి అనంతలక్ష్మిలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే కార్యక్రమ వివరాలతో తయారు చేసిన బ్రోచర్ను కాసిన వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ రామనాథం, ఉపాధ్యక్షురాలు కృష్ణకుమారిలు సంస్థ చేపట్టే కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ పేరెంట్ అసోసియేషన్ కాకినాడ స్థాపించి రిజిస్టర్ చేసి సుమారుగా 4 సంవత్సరాలు అయింది. నెమ్మదిగా ఇప్పుడు సభ్యుల సంఖ్య 588. ఇవాళ ఇంకొక 4 జాయిన్ అయ్యారు. 592కి మన సభ్యుల సంఖ్య చేరింది. ఈ మధ్యకాలంలో మన సభ్యులకి ఆరోగ్యపరంగా కొన్ని సదుపాయాలు చేశాం. కొద్ది పేరుండే డాక్టర్లు ఎవరి దగ్గరికి వెళ్ళినా 1-2 గంటలు కూర్చోవాలి. మన మెంబర్షిప్ విజిటింగ్ కార్డు తీసుకువెళ్ళిన వాళ్ళని అరగంటలో చూసి పంపుతున్నారు. అది కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీలో అంబులెన్స్ ఫ్రీ, అన్ని టెస్టులు ఫ్రీ, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ సబ్సిడీస్, టెస్ట్ ఫ్రీ కాదు సబ్సిడీ, ఇవన్నీ అరేంజ్ చేస్తాం. అది కాకుండా వేరే విదేశాలు వెళ్ళే వాళ్ళందరూ కలిసి వెళ్ళేటట్లు ఇంకా చాలా సదుపాయాలు ఇవాళ రామారావు గారు చదివి వినిపించారు. ఈ అసోసియేషన్ పరంగా ఏమేమి లాభాలు మనం అందిస్తున్నామని. ఇది ఇంకా మన ప్రెస్ ద్వారా ఇంకా ప్రచారం అయ్యి నలుగురికి చేరాలని మా కోరిక. ఎన్ఆర్ఐ రిపాకా అసోసియేషన్ ద్వారా ఓన్లీ మెడికల్ ఎయిడే కాకుండా ఎవరైనా సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరంగా హెల్ప్ కావాల్సినప్పుడు ఈ సభ్యులు ఈ అసోసియేషన్ల సభ్యులు వెంటనే వెళ్ళి వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా యాక్టివ్గా ఈ రిపాకా మెంబర్స్ అందరూ చేస్తున్నారు. అదే సింగిల్గా ఒక్కరే ఉన్నప్పుడు వారికి ఏమన్నా కాలక్షేపంగా ఏదైనా తోడు కావాల్సినప్పుడు కంపెనీ ఇవ్వడానికి ఇలాంటి వాటి యాక్టివిటీస్ పర్టికులర్లీ పేరెంట్స్ లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా ఉండే కార్యక్రమాలు చాలా మా అసోసియేషన్ చేపడుతుంది. ఇవి ఇంకా ముందు విస్తృతంగా చేయాలనే సంకల్పం మా ప్రెసిడెంట్ గారికి మాకందరికీ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, పిల్లలు ఫారెన్లో ఉండి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడ కలిసి ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాల్లో కలిసి ఏదైనా అవసరం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సేవ చేయడమే మెయిన్ ఉద్దేశం అండి. ఇవి కాకుండా వీటికి చాలా మెడికల్ చాలా యాక్టివిటీస్ యాడ్ చేసాం. ఈ ఏడాది కొత్తగా మా కమిటీ ఏం డిసైడ్ చేసిందంటే లైఫ్ మెంబర్షిప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ లైఫ్ మెంబర్షిప్ కడితే ఫర్దర్గా సబ్స్క్రిప్షన్ కట్టక్కర్లేదు మరి మా మెంబర్స్ ఎవరు. ఇది మా యొక్క ఉద్దేశం. అండ్ మాది చాలా పెరగాలని ఇప్పుడు 588 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అభివృద్ధి చెందాలనేది మా కోరిక. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు. ఈ సంవత్సరం ఒక నోటెడ్ ఈవెంట్ ఏంటంటే జగన్నాథపురంలో బీసీ గర్ల్స్ హాస్టల్ని మేము ఓన్ చేసుకుని
ఆల్మోస్ట్ ఒక 130 మెంబర్స్ గర్ల్స్కి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి దాదాపు 2.5 lakhs మేము మా సంస్థ నుంచి డొనేట్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ సంవత్సరం అదొక అచీవ్మెంట్ మా సంస్థ తరపు నుంచి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఇంతకుముందు కూడా ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాము. అలా ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సంస్థ ఎప్పుడు ముందు ఉంటుంది. మా సంస్థ సభ్యులకే కాకుండా ఏదైనా సొసైటీకి కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో కాకినాడ బాన్గుడి జంక్షన్లో గల బాలలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే చర్చిలో కూడా ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఆరాధ్య దైవమైన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మొన్న అధికారులతో కూర్చుని ప్రజల సమక్షంలో చాలా ఘాటుగా చర్చించుకున్నప్పుడు ఆయనకి కొంచెం ఆరోగ్యంగా కొంచెం ఇబ్బంది కలిగింది. అదే కారణంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన్ని సర్జరీ చేయడం జరిగింది. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి డాక్టర్లు చెప్పారు 10 రోజులు రెస్ట్లో ఉండాలని చెప్పేసి. 10 రోజులు రెస్ట్లో ఉండి ఆరోగ్యంగా క్షీణించినందుకు ప్రజలు కానీ జనసేన నాయకులు కానీ వీరమహిళలు కానీ ఈ 10 రోజుల రెస్ట్కే ఆయనకు ఒంట్లో పోగలేదన్న విషయం మీదే ప్రజలకు తెలిసిండి చాలా అప్రమత్తంగా అవుతున్నారు జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా. దయచేసి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజల నాయకుడు, అలాంటి నాయకుడు మళ్ళీ మనకి రాడని, ఇలాంటి నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మా ఆయుష్ కూడా పూర్తిగా ఆయన తీసుకోవాలని, తీసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఏ ఇబ్బందులు లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజల్లో అన్నట్టు ఉంటూ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ కాకినాడ జిల్లాలో కాకినాడలో భానుగుడి సెంటర్లో సూర్యభగవాన్ స్వామి గుడి అంటే చాలా సెంటిమెంట్ గుడి అని మా అందరికీ కాకినాడలో ప్రత్యేకత ఉంది. ఏ గుడిలో ఇవాళ ఆదివారం పూట కూడా ఆయనకి అభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళతో మా ఆయుష్ కూడా పోసుకుని మళ్ళీ ఒకసారి ఆయన నిండు 100 ఏళ్ళతో ఉండాలని, ఇలాంటి ప్రజల నాయకుడు మళ్ళీ ఒకసారి మాకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువకులందరూ కలిసి ఐక్యంగా ఉండాలని కోరుతూ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమని జె రామారావుపేట మక్కా మసీద్ ప్రెసిడెంట్ అలీ తెలిపారు. జె రామారావుపేట హసన్ హుస్సేన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. గురజనాపల్లిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో 7 టీంలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే రహీం, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, మహబూబ్ అలీ, జె రామారావుపేట మక్కా మసీద్ అధ్యక్షులు, కార్యదర్శులు అలీ, వలీ బాషా, సుల్తాన్, మాజీ సెక్రటరీ ఖాజా మొహద్దీన్లు పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో హసన్ హుస్సేన్ కమిటీ సభ్యులు షకీర్, సర్తజ్, బషీరుద్దీన్, సలీం, అమానుల్లా, మొహద్దీన్, వలీ, ఫాజల్, షబ్బీర్, బాలు, అహ్మద్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జె రామారావుపేట మక్కా మసీద్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను అండి. మా రామారావుపేటకు ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే కాకినాడలో ఏ మహల్లా చేయని విధంగా మా కాకినాడలో రామారావుపేట తరఫున మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అలాగే మిలాప్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. క్రికెట్ లాస్ట్ టైం మిలాప్ క్రికెట్ టీం ఒకటి పెట్టడం జరిగింది. ఈసారి హసన్ హుస్సేన్ కమిటీ తరఫున షాకిర్ అండ్ కో వాళ్ళ బృందం అంతా కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగిందండి. సుమారు 7 టీములు పాల్గొన్నాయి. అందులో అండర్ 16 టీం కూడా పాల్గొనడం జరిగిందండి. వీళ్ళందరినీ పిల్లలందరినీ ఒక మంచి దారిలో ఉంచాలి, వేరే చెడు అలవాటు రాకూడదన్న ఇది మీద నెల రోజుల నుంచి అందరినీ ఇదే గేమ్ పెట్టి అందరితో ప్రాక్టీస్ చేయించాము మేము. పిల్లలు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఇలాగే వాళ్ళందరినీ ఆటల మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా మేము చేయాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇందుకు బాగా ముఖ్య కారణం ఏంటంటే షాకిర్, తర్వాత వాళ్ళ సభ్యులు ఉన్నారు, దాదాపు 16 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వచ్చిన అతిథులందరికీ ఈరోజు మధ్యాహ్నం భోజన ఏర్పాటు కూడా ఘనంగా చేశారు. వాళ్ళందరికీ కప్పులు ఇవ్వడం, స్పాన్సర్ చేయడం అన్నీ జరిగాయి. దీనికి సహకరించిన అందరికీ కూడా, అంటే రామారావుపేట వాస్తవ్యులు ఉన్నారు, ఆయన పేరు షరీఫ్ గారు, నాజర్ షరీఫ్ గారు, ఆయన స్పాన్సర్ చేశారు. వీళ్ళందరి తరఫున చేయడం వల్ల వాళ్ళందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటామండి. ఓకే, ఈరోజు
కాకినాడ జె రామారావుపేట మక్కా మస్జిద్ హసీన్ హుస్సేన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందండి. ఇందులో జె రామారావుపేటకు చెందిన 6 టీంలు ఆడడం జరిగింది. ముఖ్యంగా యువకులందరూ కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దీనికి మా మసీదు సంబంధించిన మసీదు పెద్దలు, మహల్లా పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. థ్యాంక్ యూ. పిఠాపురం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు 2వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. శృంగేరి శంకర మఠానికి చెందిన పిఠాపురం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారాలయంలో ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న పంచమ వార్షిక ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రత్యేకంగా వివాహం కాని వారి కోసం, అలాగే మంచి దాంపత్యం కోసం కళత్ర శాంతి తదితర హోమాలు, అమ్మవారి స్తోత్ర పారాయణలు ఘనంగా జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవములు వైభవంగా ప్రారంభమై 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం, అర్చామూర్తికి అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా సహస్రనామార్చన, లక్ష్మీ సహస్రనామాలని అర్చన చేయడం జరిగింది. సహస్ర సంఖ్యాకంగా శ్రీ సూక్తాలను పారాయణ చేస్తూ ఉన్నారు. అలాగే సంపూర్ణ యజుర్వేద పారాయణ కూడా చేయడం జరుగుతూ ఉంది. లక్ష్మీ మూలమంత్ర అనుష్ఠానాలు, శ్రీ సూక్త పారాయణ ఇవన్నీ జరుగుతున్నాయి. నవావరణార్చన ఇవన్నీ కూడా. అలాగే ఈవేళ ప్రత్యేకంగా వివాహం కాని వారు ఎంతోమంది లోకంలో ఉండడం వలన నూతన వధూవరులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇక్కడ కూర్చోబెట్టి కలత్ర శాంతి, త్వరగా వివాహం కావాలని, ఆడవాళ్ళకి మంచి వరుడు దొరకాలని, అదేవిధంగా పురుషునికి మంచి భార్య లభించాలని కలత్ర శాంతి, కన్యాపాశుపత, వరపాశుపత మంత్రాలని సంపుటితం చేసి ఇక్కడ యజ్ఞాన్ని, హోమాన్ని చేయడం జరిగింది. ఈ హోమంలో అనేక మంది వధూవరులు పాల్గొనడం కూడా జరిగింది. వారందరి చేత కాత్యాయని వ్రతం పూజ చేయించి, అలాగే కృష్ణానుగ్రహం కోసం పూజ చేయించడం జరిగింది. రేపటి రోజున అక్షయ తృతీయను పురస్కరించుకొని అమ్మవారి ఆవిర్భావం, ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం అంతా కూడా ఆ అక్షయ తృతీయ నాడు జరిగింది కనుక ఆ రోజున ఒక 108 లీటర్ల పాలతోటి వృద్ధాప్యంలో వచ్చే పార్కిన్సన్ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం ద్వారా దానివల్ల కలిగే దుష్ప్రభావాల బారి నుండి కాపాడబడి సాధారణ జీవనం సాగించవచ్చని ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ బెజవాడ కామరాజు తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కిన్సన్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా, ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వాకర్స్కు వృద్ధాప్యంలో వచ్చే పార్కిన్సన్ వ్యాధిపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంలో ఉచితంగా బ్లడ్, షుగర్, బీపీ పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్ను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కామరాజును బోట్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పార్థసారథి, రేలంగి బాపిరాజు, యనమల రామం, సూర్యనారాయణ, బుద్రాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, పలువురు వాకర్స్ పాల్గొన్నారు. ఎటువంటి కారణం ఉండదు, పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది, ఆ ఏజ్ పరంగా వస్తుంది అన్నమాట. ఇందులో మెయిన్ లక్షణాలు అంటే మనం గుర్తించాల్సిన లక్షణాలు ఏంటంటే మెయిన్ ఫీచర్స్, ద కోర్ ఫీచర్స్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్ అది స్లోనెస్ ఆఫ్ గెయిట్, అంటే నడక స్లో అయిపోతుంది. అప్పటి వరకు నడిచిన మన పేస్ ఆఫ్ వాక్ అంటాం కదా, అంటే మనం ఎంత స్పీడ్గా నడుస్తాం న్యాచురల్గా అనేది స్లో అయిపోతుంది. అంటే ఏజ్ పరంగా కూడా నడక స్లో అవుతుంది, వయసు పెరిగిపోతుంది, నడక స్లో అవుతుంది కదా. అలా కాదు, డిస్ప్రపోర్షనేట్ టు ద ఏజ్, అంటే మన ఏజ్తో పాటు అయ్యే స్లోయింగ్ కంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్ట్ లక్షణం పార్కిన్సన్ డిసీజ్ గమనించాల్సింది ఏంటంటే స్లోనెస్ ఆఫ్ గెయిట్, దట్ ఈస్ కాల్డ్ బ్రాడికైనీషియా అంటారు. మెడికల్ టెక్నాలజీలో బ్రాడికైనీషియా అంటారు. బ్రాడికైనీషియా అంటే అర్థం ఏంటంటే స్లోనెస్ ఆఫ్ మూమెంట్స్ అని. బ్రాడీ మీన్స్ స్లో, కైనీషియా మీన్స్ మూమెంట్, స్లో మూమెంట్. ప్రతిదీ స్లో అయిపోతుంది, నడకే కాదు. అంటే మీకు నడక ఎందుకు చెప్తున్నానంటే కామన్ పీపుల్ అబ్జర్వ్ చేసేది నడకలోనే తెలుస్తుంది వాళ్ళకి. కానీ న్యూరో ఫిజిషియన్, నర్వ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తారు. అంటే ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం మనం మెడికల్ క్యాంప్ పెడుతుంటాం. ఈ వారం ఇక్కడ మంచి న్యూరో ఫిజిషియన్ కింద పేరు తెచ్చుకున్న డాక్టర్ కామరాజ్ గారు ఈరోజు ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని మన బోటు వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరి హైదరాబాద్, శ్రీకాకుళం, భీమవరం అలా తదితర ప్రాంతానికి ఎంతోమంది న్యూరో సమస్యలు ఉన్న వ్యక్తులందరూ కూడా మరి డాక్టర్ గారిని నాకు కూడా చాలా ఫోన్ చేస్తూ ఉంటారు. కాకినాడలో మంచి డాక్టర్ గారు కామరాజ్ గారు కదా, మాకు కొద్దిగా అపాయింట్మెంట్ ఇప్పించమని.
అంత డిమాండ్ ఉన్న డాక్టర్ వారు ఈరోజు మనకి బొట్టుకు వచ్చి ఇటువంటి చక్కటి విషయాలు తెలియపరచడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.